మన ఎన్నికల్లో ఎప్పటి నుంచో చాలా లోటుపాట్లు ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ ఇవాళ ఉన్నటువంటి లోటుపాట్లు మామూలు లోటుపాట్లు కాదు. ఇదివరకు ఎన్నడూ కూడా మనం కని విని ఎరుగునటువంటి లోటుపాట్లు. 24లో ఆంధ్రప్రదేశ్లో 5 గంటలకి 5 గంటల వరకు 100 మంది ఓటేశారు. మీకు శాతాలు కావాలంటే శాతాలు చెప్తాను. 68.04. కన్ఫ్యూజ్ అవ్వకండి, అది వదిలేసేయండి. కొంతమంది ఓటేశారు. 68.04% 5 గంటల వరకు ఓటింగ్ చేశారు. 5 గంటల నుంచి 8 గంటల వరకు కొంచెం పెరుగుతారు కదండి. ఎంతమంది పెరిగారు? 68.14, అంటే 0.08% 5 గంటల నుంచి 8 గంటల వరకు ఓటేశారు. ఇది ఒకసారి చెప్పేస్తాను, తర్వాత మీకు సింపుల్గా అర్థమయ్యేలా మళ్ళీ చెప్తాను. అంటే నాకు చిన్నప్పుడు ఎవడైనా నా అంకెలు చెప్పగానే మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోయేదండి. అలా స్విచ్ ఆఫ్ చేయొద్దు, కాసేపు బాగా ఓపిక పడ్డది చెప్తాను మీకు లెక్కలు వచ్చా? బాగాను వచ్చా? గట్టిగా ఊపట్ట తరగా నువ్వు అనుమానంగా ఊపుతున్నావు. ఎనీవే నేను సింపుల్గా చేస్తాను, కంగారు పడకండి. 8 నుంచి రాత్రి 11:45 వరకు అదనంగా ఇంకొక 8.38% ఓటేశారండి. దాని అర్థం కూడా చెప్తాను మీకు. రాత్రి 11:45 నుంచి తెల్లారుజామున 2 గంటల వరకు 3,500 బూతుల్లో ఇంకొక 4.16% ఓటేశారండి. ఎంత కాంప్లికేషన్ ఉంది చెప్తాను. ఒక బూత్ తీసుకుందామండి. ఆ బూత్లో 5 గంటల వరకు 606 ఓట్లు పడ్డాయండి. ఇప్పుడు బాగుందా? క్లియర్గా ఉందా? కొంచెం 5 గంటల వరకు ఒక బూత్లో 606 ఓట్లు అండి. అంటే అప్పటికి ఎన్ని గంటలండి? 10 గంటలైంది కదా. 10 గంటల వరకు 606 ఓట్లు పడ్డాయంటే నిమిషానికి ఎన్ని పడ్డాయండి? గంటకి ఎన్ని పడ్డాయండి? 6 ఓట్లు. అవునా? 5 గంటల నుంచి 8 గంటల వరకు 5 గంటల నుంచి 8 గంటల వరకు అదే బూత్లో 3 గంటల్లో 7 ఓట్లు పడ్డాయండి. 7 ఓట్లు అండి. గంటకి ఎన్నండి? 8 గంటల నుంచి 11:45 చెప్పాను. 11:45 నుంచి తెల్లారుజాము 3 గంటల వరకు 2 గంటల వరకు 3,500 బూతుల్లో మనకి శ్రీ ఎలక్షన్ కమిషన్ వారు ఏం చెప్పారంటే 2 గంటల 15 నిమిషాల్లో ఆ బూత్లో 491 ఓట్లు పడ్డాయండి. రికార్డ్ అండి. 2 గంటల 15 నిమిషాలంటే 135 నిమిషాలండి. అవునా? 2 గంటల 15 నిమిషాలు. 2 గంటలు అంటే 60, 120, ఇంకో 15, 135. 135 నిమిషాల్లో 491 ఓట్లు పడ్డాయండి. అంటే నిమిషానికి ఎన్ని ఓట్లు పడ్డాయండి? లేదు, ఇలా తీయండి. ఒక ఓటు వేయడానికి ఎంతసేపు పట్టిందండి? నిమిషానికి 3.5 ఓట్లు పడ్డాయండి. అంటే ఒక ఓటు వేయడానికి 20 సెకండ్లు పట్టిందండి. కరెక్టేనా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? కొంచెం గట్టిగా ఊపిరి పీల్చుకోండి, కాస్త ప్రశాంతంగా ఉండండి. నిమిషానికి 3.6 ఓట్లు అండి. అంటే ఓటు కూడా కాదు, ఒక ఓటరు ఓటు వేయడానికి 20 సెకండ్లు పట్టిందండి ఇంచుమించుగా. ఇంకా తక్కువ, బట్ 20 వేసుకుందాం సార్, వదిలేండి నన్ను ఈసారికి. 3.6 అంటే 4 మామూలుగా. ఎనీ మ్యాథమెటిషియన్ 0.5 దాటితే పక్క చేసేస్తారు కదా. పోనీ కానీ 3 అనుకుందామండి. 3 అనుకున్నా కూడా 20 సెకండ్లు.
20 సెకండ్లో ఏం జరిగింది నేను చెప్తాను. ఏం జరిగి ఉంటుంది అది ఇది నమ్మాలంటే మనం ఏం జరిగి ఉంటుంది. మీరందరూ ఓట్లు వేసిన వాళ్ళే కదా. మీరు వెళ్తారు, వెళ్ళిన తర్వాత పార్టీ ఏజెంట్లో కూర్చుంటారు. మీరు మీ స్లిప్పులు చూపెడతారు, వాళ్ళు టిక్ పెట్టుకుంటారు. ఆ తర్వాత సార్ దగ్గరికి వస్తారు, ఆయన ఎలక్షన్ ఆఫీసర్ ఆయన చూపిస్తారు. ఆయన తీసుకుని ఆయన టిక్ పెట్టుకుంటారు. ఈయన ఏమంటారంటే రా అని చెప్పి సంతకం పెట్టించుకుంటారు, లేదా వేలుముద్ర అంటారు. మీరేం చేస్తారంటే 3వ ఆయన మీకు ఇంకేస్తారు, 4వ ఆయన చూసి ఇంకు చూసి మెషిన్ ఆన్ చేస్తాడు. అప్పుడు నేను కంపార్ట్మెంట్లోకి వెళ్ళి నొక్కుతాను. మనకి 2 ఎలక్షన్స్ అండి, అసెంబ్లీ పార్లమెంట్. ఆ కంపార్ట్మెంట్ నుంచి మళ్ళీ ఈ కంపార్ట్మెంట్కి వస్తానండి. వచ్చి ఆయన మళ్ళీ అది కూడా నొక్కుతాడు. ఆయన అది యాక్టివేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి అక్కడ నొక్కుతారండి. అప్పుడు బయటకు వెళ్తాడండి. ఇది నేను చెప్పడానికి ఎంతసేపు పట్టిందండి? కానీ ఇదంతా ఈయన 20 సెకండ్లో చేసాడండి. 20 సెకండ్లో ఇంకోటి ఉంది ఇందులో. మీకు మెషిన్ ఒకసారి నొక్కిన తర్వాత 7 సెకండ్లు పడుతుంది మళ్ళీ రీబూట్ అవ్వడానికి కదా. వీవీప్యాట్ పడుతుంది, కొంచెం కనపడుతుంది మసగ్గా, బీప్ వస్తుంది. ఇది 7 సెకండ్లు, అది 7 సెకండ్లు అండి. 14 సెకండ్ డెడ్ కదండి. మీకు 20 సెకండ్లో 14 సెకండ్ పోయింది కదండి. 6 సెకండ్లు అండి. 6 సెకండ్లు అంటే 6 సెకండ్లో మీరు 2 ఓట్లు వేసారండి. అసెంబ్లీకి వేసారు, పార్లమెంట్కి వేసారు. ఓటుకి ఎంత అండి? అసలు ఎంత గొప్ప విషయం అండి ఇది. ఎక్కడైనా జరుగుతుందండి, ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి. మన ఎన్నికలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటే రామచంద్రయ్య 3 సెకండ్లకు ఒక ఓటు వేశాడు. నేను చెప్పానండి. అప్పుడు మనకి ఢిల్లీలో ఏఐ సమిట్ జరిగింది, గుర్తుందా మీకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ జరిగింది, వరల్డ్ ఏఐ సమిట్. నేనేం చెప్పానంటే వరల్డ్ డెమోక్రసీ సమిట్ పెట్టండి ఇక్కడ, ఆంధ్రప్రదేశ్లో చెప్పండి మేము 3 సెకండ్లకు ఓటు వేసామని చెప్పండి. ఇంకో విషయం చెప్తాను. 2 గంటలకు ఓటు వేయాలంటే మీకు ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం మీరంతా తెలిసి చాలామంది మీరు కొంతమంది ఎన్నికల విధులు కూడా నిర్వహించి ఉంటారు కదా, మీరు కూడా చేసి ఉంటారు. 6 గంటలకి పోలింగ్ అయిపోతుందంటే 6 గంటల లోపు ప్రాంగణంలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఓటు వేయచ్చండి. ఆ తర్వాత రావడానికి లేదు కదా. అంటే 2 గంటలకి ఆఖరి మనిషి ఓటు వేశారంటే ఆ మనిషి ఆడగాని మగ కానీ క్యూలో ఎప్పుడు నుంచోవాలండి? కనీసం 5:59 నుంచోవాలి కదా. పోనీ 6 నుంచున్నారండి. ఎంతసేపు నుంచున్నారండి? ఆఖరి ఓటు వేసిన ఆయన ఎంతసేపు నుంచున్నారు? ఇంకా నయం 8 గంటలు ఉంచాలి. ఏమంటే నేను కూడా చెప్పాను, వారు ఎవరో చూపించండి, వారికి పాదపూజ చేస్తానని చెప్పాను. 8 గంటలు పట్టువదలని విక్రమార్కుడిలాగా నుంచుని ఏవైనా సరే ఈ దేశంలో మన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, ఎన్నికల్లో పాల్గొవాలని చెప్పి నుంచుని ఓటేయడం అంటే గొప్ప విషయం కదండి. రామచంద్రయ్య గారు మీరు చెప్పండి, ఏమండి ఆయనకి పాదపూజ చేద్దాం మనందరం. నాట్ ఓన్లీ దాట్ ఊరూరా తిప్పి చేయాలండి. ఇంకోటి కూడా ఉంది. వారు 8 గంటల నుంచుని ఓటు వేశారండి. ఎక్కడ వేశారండి? 3500 బూతుల్లో జరిగిందండి. అంటే 11:45 తర్వాత 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తారంటే 3500 బూతుల్లో జరిగిందని చెప్తున్నారండి. అవుట్ ఆఫ్ 175 కాన్స్టిట్యుయెన్సీస్ 3500 బూతుల్లో మన మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బూతుల సంఖ్య దగ్గర 47,000 అండి. ఆ 47,000లో 3500 బూతుల్లో మాత్రమే 11:45 దాటిన తర్వాత 2 గంటల వరకు పోలింగ్ జరిగిందండి. నాకు ఇవాళ రామచంద్రయ్య గారు ఏమడుగుతాడంటే ఏ బూతులు ఇవి అని అడుగుతాడండి ఆయన. సహజం కదా, ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఏ బూతులు చెప్పలేదండి. మీరు ఏమనుకుంటారు? మీ నియోజకవర్గం లేదు, మా నియోజకవర్గంలో ఉందనుకుంటారు మీరు. నేనేమనుకుంటాను? మా దాంట్లో లేదు, మీ దాంట్లో ఉందనుకుంటుంది. ఇది ఒక మాయ.
3500 బూతులు ఏమిటి, ఏ బూతులు అవి, ఎక్కడున్నాయి, దాని నంబర్లు ఏంటి, ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయి? ఒకటి. ఈ 2 గంటలకి 8 గంటలు క్యూలో నుంచుని లైన్లో నుంచుని ఓటేసినటువంటి ఆ మనిషి ఎవరు మనకి తెలియదు. మనకి వీడియో లేదు, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ లేదు, ఎక్కడో తెలియదు, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లేదు, టోకెన్లు ఇవ్వాలి కదండి, టోకెన్లు లేవు, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ లేదు, 17C లేదు, వీడియో లేదు, ఏ బూత్లో తెలియదు, ఏ ఊరో తెలియదు, ఏ నియోజకవర్గమో తెలియదు. నమ్మమంటే నమ్మాలయ్యా నువ్వు. డౌట్ చేస్తే ఉంటావు మమ్మల్ని, డౌట్ చేయి. ఎలక్షన్ టైం అయిపోయిన తర్వాత ఇంతవరకు ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ అరగంట కంటే ఎక్కువసేపు ఇచ్చి ఓట్ చేసిన సందర్భం లేదు కదా. నాకు తెలిసినంత అరగంటకు ముగించేసి పెట్టెలు కట్టేసి లారీ కోసం ఎంత అనుభవం ఉన్నటువంటి వాడు కూడా తెలియదండి. వదిలేద్దాం, అది వదిలేద్దాం. ఇంకో విషయం చెప్తాను మీకు. పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 606 ఓట్లు పోలేయి కదండి. 606 ఓట్లు ఏ బేసిస్ మీద చెప్తాను 606 ఓట్లు? ఎందుకంటే 5 గంటలకి 68.04 అన్నారు కాబట్టి 606 ఓట్లు అండి. ఎందుకంటే మనకి బూత్ మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ బూత్ ఈజ్ 892 97. ఇప్పుడు 900 అనుకుందామండి. చిల్లర మరి మా ఊళ్ళో కిలో వంకాయ కొన్నాం అనుకోండి, ఇంకో 4 వేస్తాడు. అలాగా వేద్దాం, 900 అనేద్దామండి. ఆ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేస్తే మీకు 5 గంటల వరకు 606 పడ్డాయండి. 5 గంటల నుంచి 8 గంటల వరకు 5 గంటల నుంచి 8 గంటల ఎంత చెప్పాను కదండి, ఎన్ని పడ్డాయి? 7 పడ్డాయి ఏమండి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 5 గంటల తర్వాత వాడు 7 గంటలకు కానీ 7:30 కానీ 8 గంటలకు కానీ ఓటేసాడంటే క్యూలో ఉండాలి కదండి, ఆల్రెడీ ఉండాలి కదా. అంటే క్యూలో ఉన్నవాళ్ళు అప్పటి వరకు 606 ఓట్లు వేసిన వాళ్ళు 3 గంటల్లో 7 ఎందుకు వేశారు? ఏమైంది? ఎందుకు 7 వేశారు? మళ్ళీ అక్కడ దాగల మళ్ళీ 8 గంటల నుంచి 11:45 వరకు ఎంతమంది ఓట్లు వేశారండి? 77 మంది వేశారండి. వీళ్ళే క్యూలోనే ఉన్నారు. 3 గంటల్లో 7 వేశారు. ఇంకో 3 గంటల 15 నిమిషాల్లో 77 మంది వేశారు. ఆ తర్వాత ఇంకొక 2 గంటల 15 నిమిషాల్లో 490 మంది వేశారు. ఏమైపోయారు? 7 గంటలు 7 ఎందుకు వేశారు? 77 మంది ఎందుకు వేశారు? 491 మంది ఎందుకు వేశారు? ఆ బూత్లు ఏ బూత్ తెలియదు కదండి. కానీ యావరేజ్ ఎంత? యావరేజ్ 900 కదండి. 900. అయితే ఇది 24 కూడా చెప్తానండి. తెలియదు, మీరు చూడండి. అది కాదండి, అది 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 మీ పోర్ట్ఫోలియో. అది కూడా తీయండి, బయట తీయండి సార్. ఒక్కడి మాత్రం చెప్తున్నాను, తీయండి, బయట తీయండి. నాకు తెలియదు, మీరు చెప్పండి, నేను ఇదే చూశాను. మీరు పరిశోధించండి సార్. ఇప్పుడు పరిశోధించండి, తీయండి సార్, తీయండి. నేను కాదు సార్, మీరు 19 కనుక మీరు ఇలా తీస్తే నేను మీకు సపోర్ట్ చేస్తాను. నేను ఐఎమ్ విత్ యూ. నేను ముక్తానండి. అయ్యో ప్రశ్నే లేదు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, అందరికీ ఒకేటే చెప్తాను, మీకు కూడా ఒకటి చెప్తున్నానండి. ఎవరు నెగ్గారు ఎవరు ఓడారు అనేది పక్కన పెడదాం కదా సార్. నాకు సంబంధం లేదు సార్. నాకు ఈయన చుట్టమో కాదు, ఆయన శత్రువు కాదు, ఈ ఎమ్మెల్యే గారు నాకు కావాల్సిన వాళ్ళు కాదు, ఆయన ఓడిపోయినైనా నాకు సంబంధం లేని వాళ్ళు కాదు, ఏమీ కాదు. కానీ అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను. రామచంద్ర నేను కలిసి చదువుకున్నామండి, మా రజాకు నేను కలిసి చదువుకున్నామండి. ఇలాగ రామచంద్ర నెగ్గినా కూడా ఒప్పుకోను. నేను ఇలా నెగ్గితే రామచంద్ర కూడా ఒప్పుకుంటావా? ఒప్పుకోడు. సో మీరు అందులో ఏం గాబరా పడకండి సార్.
19 కాదు, 12 కాదు, 16 కాదు, 14 కాదు, అంతకుముందు కాదు, ఏమైనా కూడా ఎవరైనా ఇలాంటి పరిస్థితి ఉంటే, ఈ రకంగా గోప్యంగా ఉంటే మాత్రం పరకాల ప్రభాకర్ కానీ, మా పురుషోత్తం రెడ్డి గారు కానీ, మా రామచంద్రయ్య కానీ, మా రజాక్ కానీ ఎవరు ఒప్పుకోరు. వీఆర్ ఆల్ విత్ యూ. ఓకే, క్లియర్ అయిపోయింది. దెన్ క్లియర్ కదా. ఓకే, మీకు ఇది చూడండి, ఇది ఈ ఒక్క మాట చెప్తాను. 606 ఓట్లు పడ్డాయండి 5 గంటల వరకు. తర్వాత 7 పడ్డాయండి. మీరు ఆ బూత్లో ఒక బల్లిలాగా కూర్చొని ఉన్నారనుకోండి, ఒక బల్లిలాగో ఒక పురుగులాగో పైన గోడ మీద ఉన్నారనుకోండి, మీరు చూశారు 5 గంటల వరకు 606 మంది వచ్చారు. తర్వాత 7 వచ్చారు 3 గంటల్లో. తర్వాత 3 గంటల 45 నిమిషాల్లో గబగబా 77 మంది వచ్చారు. తర్వాత 2 గంటల 15 నిమిషాల్లో 491 మంది వచ్చారు. ఎలా వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు పై ఉండాలి కదా, ఉండాలని రికార్డ్ ఏది మరి? అది అది తీయమనండి ఒకటి. దెన్ ఇంకోటి ఉంది దీనిలో, మీకు 5 గంటల వరకు 68.04 68.04 అయితే, 5 గంటల నుంచి 8 గంటల వరకు 68.14 అయితే, 8 గంటల నుంచి 11:45 వరకు 76.50 అయితే, అప్పటికి ఎన్ని ఓట్లు పడ్డాయండి? 606, 7, 77 ఎంతండి? ఎంత? ఓకే, మీకు మొత్తం బూతులు 897 అనుకున్నాం కదా, 900 అనుకుందామంటే పోనీ. 900లో టోటల్ పోలింగ్ ఎంత అయిందండి? 80.66 కదా. ఎన్ని వస్తుందండి మీకు? ఇంకా మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయండి? ఆ పర్సంటేజ్ రావడానికి ఇంకెన్ని ఓట్లు ఉన్నాయండి? ఖాళీ ఎంత ఉంది అక్కడ? 37 ఉంది. 37, 34 ఉంది, అంతే కదా. అంటే 491 పడితే ఎంత అవుతుందండి? 132% అవుతుంది. అంటే బూత్ 900 ఉంటే మీకు అక్కడ పోలింగ్ ఎంత అయి ఉండాలి? 1172 అవ్వాలి. 1172 ఓట్లే లేవు అక్కడ. ఎక్కడి నుంచి పడ్డాయి మీకు? జరగకూడదు కదా. ఇది 70% కూడా కాదమ్మా, ఇది 132%. మీకు ఎక్కడైనా కూడా ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం 90% కానీ 90% కన్నా ఎక్కువ కానీ 10% కానీ 10% కన్నా తక్కువ కానీ పోలింగ్ అయితే మీరు చూశారు కదా, అక్కడ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి ఎందుకు అలాగ అయింది అని.